ఏడాదికి ఒకసారి శివరాత్రి వస్తుంది. అయితే ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి వస్తుంది. దీన్నే మాస శివరాత్రి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను చేపట్టి శివపార్వతులను పూజించిన వారికి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. ఈ నెల డిసెంబర్ 29వ తేదీన ఆదివారం నాడు మాస శివరాత్రి వచ్చింది. ఈ మాస శివరాత్రి రోజున శివమంత్రాలను జపించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. కాబట్టి శివయ్యకు ఇష్టమైన ఈ మాస శివరాత్రి నాడు శివయ్యను ఎలా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుంది, ఏ పనులు చేస్తే సకల శుభాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర మాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు డిసెంబర్ 29 ఆదివారం రోజున మాస శివరాత్రిని జరుపుకుంటారు. ఈ ఏడాదిలో ఇదే చివరి మాస శివరాత్రి. శివరాత్రి రోజున పరమేశ్వరుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు శివునికి పూజించడం ద్వారా చేసిన పాపాలు నశించి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అలాంటి వారు ఈ మాస శివరాత్రి నాడు ఇంట్లో శివుణ్ణి పూజించి మీ మనసులో ఉన్న కోరికలను శివయ్యకు చెప్పుకుంటే అవి ఎంతటి కష్టమైన కోరికలైనా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే మీ కోరికలను తీర్చేస్తాడు. అంతటి శక్తి ఈ మాస శివరాత్రి పూజలకు ఉంటుంది. మాస శివరాత్రి రోజున శివుణ్ణి పూజించడం వల్ల మీ కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి మాస శివరాత్రి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో శివ పూజని చేసుకోవాలి. ముందుగా మీ పూజ గది స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి. శివునికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి మీకు ఎక్కడైనా బిల్వపత్రాలు దొరికితే ఈ మాస శివరాత్రి రోజున శివునికి బిల్వపత్రాన్ని సమర్పించండి. శివరాత్రి నాడు ఉమ్మెంత పూలతో శివుణ్ణి పూజించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ విధంగా శివునికి ఇష్టమైన పూలతో లేదా మీకు అందుబాటులో ఉండే పూలతో శివుణ్ణి అలంకరించుకొని శివపార్వతుల ముందు ఒక దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి. అప్పుల సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అనారోగ్య సమస్యలు అలాగే జాతక దోషాలు తొలగిపోవాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇక పూజలో నైవేద్యంగా పచ్చిపాలు లేదా పండ్లను నివేదించవచ్చు. ఇలా శివుణ్ణి పూజించే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మాస శివరాత్రి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుతారో అలాంటి వారికి ఖచ్చితంగా శివానుగ్రహం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. పూజ చివరిలో శివ చాలీసాను పఠించి శివునికి హారతి ఇచ్చి శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉపచారాలలో ధూపం ఒకటి. ధూపం అంటే ఆ పరమేశ్వరుడికి బాగా ఇష్టమట. కాబట్టి ఈ మాస శివరాత్రి నాడు శివునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించండి. ఆ శివయ్య అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు. పూజ గదిలో శివలింగం ఉన్నవారు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు ఈ పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించాలి. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. కాబట్టి మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళండి. ఎందుకంటే ఈ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట. మరి ఇంతటి శక్తివంతమైన మాస శివరాత్రి రోజున శివుణ్ణి దర్శించుకున్న వారికి కైలాస ప్రాప్తి వరించడంతో పాటు కోరిన కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఉదయం ఇంట్లో పూజ పూర్తి చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి 11 సార్లు చండీ ప్రదక్షిణలు చేసి పూజారికి దక్షిణ తాంబూలాలను సమర్పించి పండితుని ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ మాస శివరాత్రి రోజున చండీ ప్రదక్షిణలు చేయడం ద్వారా 30,000 సార్లు శివాలయాన్ని దర్శించుకున్నంత భాగ్యం లభిస్తుంది. ఈ మాస శివరాత్రి నాడు శివుని అభిషేకాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున శివుని అభిషేకించిన వారికి శివానుగ్రహం సులభంగా లభిస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ మాస శివరాత్రి నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే శివానుగ్రహంతో పాటు పరిపూర్ణ ఆయుష్ కలుగుతుందని, మోక్షప్రాప్తి లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈ మాస శివరాత్రి నాడు రాత్రి సమయంలో చంద్రుణ్ణి దర్శించి
నీటితో అర్ఘ్యం సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే మాస శివరాత్రి నాడు సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవి నాట్యం చేస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది. జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు. ముఖ్యంగా ఈ మాస శివరాత్రి నాడు శివుణ్ణి పూజించి ఉపవాసం ఉన్నవారికి అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున తులసిని పూజించిన వారికి ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. వివాహానికి సంబంధించి అడ్డంకులు ఏర్పడుతున్నవారు ఈ మాస శివరాత్రి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. అలాగే వివాహమైన వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఆ మంత్రం ఏమిటంటే ఓం సృష్టికర్త మం వివాహ కురు కురు స్వహ. ఈ మంత్రాన్ని పాటించడం వల్ల వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.